ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో మా అమ్మ అయితే పండగ అని చెప్పేసి ఈ రాగి సామాన్లన్నీ కడిగేసి బార్లు ఇచ్చేసిందండి నీట్గా. అయితే ఇంకా పండగకి అయితే ఇంకా 2 days ఉందన్నమాట. ఇంకా అప్పుడు చేసుకునేది టైం కుదురుతుందో లేదో అన్నట్టు ఇవాళే కడిగి బార్లు ఇచ్చేసింది అనమాట నీట్గా. ఇంకా ఇవి పాత్రలు అనమాట, ఇవైతే వీటిని కూడా కడిగేసింది. అన్నీ నీట్గా రెడీ చేసేసి ఇంకా బియ్యం మల్లడానికైతే కూర్చుంది. ఇంకా నేనైతే చింటూ బిట్టునైతే చూసుకుంటున్నాను. ఇంకా వాళ్ళ కంట పడకుండా సైలెంట్గా మలుచుకుంటుంది. ఇక్కడైతే దొంగగా ఒకవేళ తెలిసిందనుకో ఇలా ఉండాలి అని చెప్పేసి వచ్చేస్తారనమాట. ఇంకా రచ్చ చేసేస్తారు. బియ్యాన్ని అయితే అస్సలు పెట్టరు. ఇంకా అందుకోసమని చెప్పేసి ఇలా దొంగగా మొలుస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ ఒక వంట అయితే చేస్తున్నానండి. అది హిట్టా ఫ్లాపా చూడాలి. హిట్టా ఫ్లాపా పక్కన పెడితే ఫస్ట్ మన ప్రయత్నం మనం చేయాలన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ హల్వా చేస్తున్నాను. హల్వా అంటే ఏ క్యారెట్ హల్వానో బీట్రూట్ హల్వానో కాదండి. నేనైతే ఓం శక్తికి కన్నా వెళ్ళినప్పుడు తెస్తాం కదా ఇంటికి, ఆ హల్వా చేద్దామని చెప్పేసి అదే మైండ్లో పెట్టుకొని చేస్తున్నాను. కాకపోతే అది రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. ఇంకా నేను చేయడం ఫస్ట్ టైం. ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట. నాకు ఎక్కడో యూట్యూబ్ అంటే రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక హల్వా చేస్తున్నట్టు ఒక రీల్ అయితే వచ్చిందండి. ఇంకా అప్పటి నుండి అనుకుంటూనే ఉన్నాను. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సడన్గా గుర్తొచ్చిందనమాట. సర్లే చేద్దాం అనేసరికి కార్న్ఫ్లోర్ ఉంది కదా చేద్దాం అనుకుంటూ ఉన్నాను. కాకపోతే కార్న్ఫ్లోర్ ఉండింది ఇక్కడ, అక్కడ లేదు. ఇంకా అది గుర్తొచ్చి సైలెంట్ అయిపోయాను. ఇంక ఇక్కడ 2 days నుండి అనిపిస్తూ ఉంది ఇంకా కార్న్ఫ్లోర్ ఉంది కదా చేసుకుందాం అనేసి. కాకపోతే టైం కుదరలేదండి. కొన్ని వంటలు చేద్దాం అనుకుంటాం కానీ చేయలేం. ఇంకొన్ని వంటలు అసలు చేద్దామని అనుకోము కానీ సడన్గా చేసేస్తామన్నమాట. ఇంకా దీనికైతే ఇంత టైం పట్టింది చేయడానికి. చేయడం ప్రాసెస్ అంతా ఈజీనే, కాకపోతే అవుట్పుట్ ఎట్లా వస్తుందా చూడాలన్నమాట. నాకైతే ప్రసాదాల అన్నిటిలో ఈ హల్వా అంటేనే చాలా ఇష్టం. ఏ ప్రసాదమైనా సరే ఈ హల్వా ఉంటే ఏ ప్రసాదాన్ని ముట్టను. ఈ హల్వా కంటే అంత ఇష్టం అనమాట. ఇంకా అలాంటి హల్వా ఇంట్లోనే చేసుకోవచ్చు, అలానే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అంటే ఆగుతానా చెప్పండి. ఇంకా చేసేద్దామని చెప్పేసి కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ 1 కప్పు, షుగర్ 2 కప్పులు, వాటర్ 4 cups అనమాట దీనికి కొలత. ఇవన్నీ వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ప్రాసెస్ అండి. ఫస్ట్ అయితే వాటర్ని బాగా మరిగించుకోవాలి. అందులోకే 2 cups అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. అది బాగా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా బాయిల్ అయ్యి మిక్స్ అయిన తర్వాత, వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనము ఫస్టే కార్న్ఫ్లోర్ని అయితే బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. వాటర్లో కొంచెంగా వాటర్ వేసి ఇంకా ఆ మిశ్రమాన్ని దీంతోకైతే వేసేయాలండి. వేసేసిన తర్వాత ఇలా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎక్కడ ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చినా సరే అది అడుగంటిపోతుంది. ఇంకా అందుకోసమని చెప్పేసి మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇంకా ఎండింగ్లో అయితే ఆ స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం మనం ఇలాచీ పౌడర్ కానీ ఇలాచీ కొట్టి కానీ వేసుకోవచ్చు. ఫైనలీ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న స్ట్రక్చర్ వచ్చేసిన తర్వాత దింపేసుకొని ఒక బౌల్కి అయితే మనం ఆయిల్ కానీ లేకుంటే గీ కానీ చెప్పడం మర్చిపోయానండి. మనం ఈ ప్రాసెస్లో అంటే హల్వా చేసే ప్రాసెస్లో గీ కూడా వేసుకోవాలి. గీ ఉంటే గీ, లేకుంటే ఆయిల్ ఉంటే ఆయిల్. నేనైతే ఆయిల్ అయితే వేసానండి. ఇంకా ఆ బౌల్కి మనం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం ఆ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇలా అయితే వేసుకున్నానండి. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 hours పైన పెట్టానన్నమాట. ఫైనల్లీ నాకైతే గట్టి పడిందని అనుకున్నాను. కాకపోతే ఫైనల్లీ నాకైతే బెడ్స్ కొట్టింది, రివర్స్ అయితే అయిపోయింది. అది ఏంటా అన్నది చెప్తానండి. పైకి చూడ్డానికి చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఆ స్ట్రక్చర్ కానీ ఆ షేప్ కానీ చాలా బాగుంది. ఇంకా ముట్టి కూడా చూశాను, ఏమాత్రం చేతికి కూడా అంటుకోలేదు. ఆయిల్గానే ఉంది కదా, ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నానండి. వంచిన తర్వాత కూడా నాకు ఈ జెల్లీ టైప్లో వచ్చేసరికి నేను చేసింది పర్ఫెక్ట్గా వచ్చింది అని అయితే అనుకున్నాను. కాకపోతే నాకు రివర్స్ కొట్టిందండి. అదేంటా అంటే నార్మల్గా మనం తెచ్చి తింటాం కదా ఆ హల్వా కాకుండా ఇది జెల్లీ టైప్లో వచ్చేసింది. ఇంకా టేస్ట్ అయితే యావరేజ్ బాగానే ఉంది, కానీ నాకెందుకో నాకు ఇష్టమైన హల్వా టేస్ట్ అయితే రాలేదు. ఇంకా ఎలాగోలా దాన్ని అయితే ఆఫ్ అయితే సగం ఖాళీ చేసేసాము. కాకపోతే ఇంకా ఆఫ్ అలానే ఉందన్నమాట. పాపం మా హితి అయితే మా మమ్మీ హల్వా చేస్తుంది, అమ్ము హల్వా చేస్తుంది అని చెప్పేసి అందరికీ చెప్పేసి వచ్చింది. ఇంకా ఈ హల్వా తిన్న తర్వాత అమ్మాయి రియాక్షన్ అయితే చూడాలి. నేనైతే క్యాప్చర్ చేయలేదు. ఇంకా హితికి అయితే ఇచ్చానండి.
ఇచ్చానండి ఒక ముక్క అయితే తీసి. ఇంకా ఇచ్చేసరికి ఆ అమ్మాయి కొంచెం కొరుక్కుంది, ఇంకా తీసుకొచ్చి అక్కడ పెట్టేసింది అనమాట. కానీ ఇది చూడ్డానికైతే ఎక్సలెంట్గా ఉంది. ఆ షేప్ కానీ ఆ కటింగ్ కానీ చాలా అంటే చాలా బాగుందనమాట. ప్రొఫెషనల్ వాళ్ళు చేసింటే దీనికి వేరేగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చిండేవారేమో. ఇంకా నేనైతే ఉన్నట్టయితే చెప్పేస్తున్నానండి. మొత్తం ఇవాళ బెడ్స్ కొట్టిందనమాట. ఇంకా నాకు ఇంకా ఒక విషయంలో బెడ్స్ కొట్టిందండి, అది ఏంటా అన్నది కూడా చెప్తాను. ఇంకా అంతలోనే మీషో పార్సల్ అయితే వచ్చింది. ఇది ఎవరికంటే చింటూ బిట్టుకి అయితే పెట్టారనమాట. ఇంకా అందుకోసం ఇంకా నేనైతే అనుకున్నాను పండగంతా అయిపోయిన తర్వాత వస్తాయో ఏమో అని చెప్పేసి. డేట్ అయితే అలా ఇచ్చారండి, డెలివరీ డేట్ అయితే. ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయాను. మా హస్బెండ్ అయితే నా దగ్గరికి అమౌంట్ కూడా ఇచ్చి పెట్టారు, ఇంక వస్తే తీసుకో అని చెప్పేసి. నేనైతే ఈ అమౌంట్ ఎత్తుకొని ఇంక ఖచ్చితంగా ములబాల్కి అయితే పోయి తీసుకుందాంలే, ఇంక వచ్చేది లేట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఏం లేదండి, ముందుగానే వచ్చేసింది. ఇంకా చాలానే ప్రోడక్ట్స్ కూడా కొంచెం ముందుగానే వచ్చేస్తున్నాయి. డెలివరీ డేట్ అయితే కొంచెం లేట్గా ఇస్తున్నారు, కానీ ముందుగానే ఒక 3-4 డేస్ కూడా ముందుగా ఇచ్చేస్తున్నారు. ఇంకా ఇచ్చేసిన తర్వాత అక్కడ కొట్టేసి ఈ డేట్కి డెలివరీ అయిపోయిందని అయితే చూపిస్తున్నారు. మేమైతే ఇది ఆర్డర్ చేసామండి. ఇంకా కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి. నేనైతే 2 ఇయర్స్ పెట్టాను అనమాట. ఇంకొంచెం పెద్దవి అనిపిస్తున్నాయి, కానీ సరిపోతాయిలేండి ఫ్యూచర్లో. ఇంకొకటి బెడ్స్ కొట్టిందని చెప్పేసి చెప్పాను కదా, అది ఇదే అనమాట. నేనైతే పూల మొక్కలకి ఇంకా నీళ్లు మోసుకొని పోయాలి, ఇలా అయితే ఐడియా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా దీన్ని ట్రై చేసి చూద్దాం, ఇంకా వర్కౌట్ అయితే అవుతుంది లేకపోతే లేదు అన్నట్టు అయితే చేశానమాట. ఇంకా నాకైతే పైనుండి నీళ్ళు అయితే రావడం స్టార్ట్ అయిపోయాయి. నేనైతే పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్కి అయితే పైప్ బిగిచ్చేసాను నా దగ్గర ఉన్న పైపు తోటి. ఇంకా ఆ పైప్ ఏంటంటే మధ్యలో అది వచ్చేసింది, దానికి కనెక్షన్ అయితే పెట్టారనమాట. ఇంకా వాటర్ వచ్చేసరికి కొంచెం అలా లాగానమాట, ఇంకొక చెట్టుకైతే పోద్దామనేసి. ఇంకా మొత్తమే ఊడొచ్చి నా చేతిలో పడింది. ఇంక ఇలా బెడ్స్ కొట్టిందనమాట. ఇంకా పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారండి క్యూట్గా. ఈ మధ్య నాకు పిల్లల్ని వీడియోలో పెట్టడమే పెద్ద తలనొప్పి అయిపోయింది. అంటే చైల్డ్ యాక్షన్ కింద తీసేసుకుంటున్నారు. ఏదైనా కొంచెం మిస్టేక్ అయినా కూడా ఆ మిస్టేక్ అయితే మనకు తెలియదండి, ఇంకా వాళ్ళే యూట్యూబే తీసుకొని యూట్యూబే డిలీట్ చేసేస్తుంది వీడియో కూడా. ఇంకా అది ఫైనల్ స్టేజ్లో అనమాట. నేను కరెక్ట్గా 11:30కి ఆ మధ్య అప్లోడ్ చేద్దాం అనేసరికి 11కి ఆ మధ్య అప్లోడ్ చేసి అన్లిస్టెడ్లో పెట్టేసి వస్తానన్నమాట కిందకి. వచ్చిన వెంటనే ఒక 5 మినిట్స్ అలా ఆగి యూట్యూబ్ అయితే డిలీట్ చేసేసింది మీ వీడియో ఇది కంటెంట్ వల్ల, చిన్నపిల్లలది యూజ్ చేసిన దానివల్ల అని చెప్పేసి మాకైతే మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుందన్నమాట. ఇంకా చూసిన వెంటనే గుండె ఆగిపోయినంత పని, నాకైతే చెమటలు పట్టేస్తుందండి. ఈరోజు వీడియో అప్లోడ్ చేయలేదంటే నాకు ఏదో పోయినట్టు ఉంటుంది అనమాట. అంటే ఆఫీస్కి రోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా పరిస్థితి అయితే. ఇంకా ఆ రోజు అంటే మనం ఎంతో బాధపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి థంబ్నెయిల్ రెడీ చేసి అది అప్లోడ్ అయ్యేంత వరకు ఉండి అప్లోడ్ అయిందా లేదా చూసుకొని, అసలు నిజంగా భలే పెద్ద టెన్షన్ అనమాట యూట్యూబ్ అంటేనే. అలాంటిది అంత చేసి కూడా వీడియో అంతా అప్లోడ్ చేసి నెట్ కూడా వేస్ట్ అనమాట. అంత అప్లోడ్ చేసి ఫైనల్గా మీ వీడియో డిలీట్ చేసాం ఒక చిన్న మెసేజ్ వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అసలు నరకంగా ఉంటుందన్నమాట. అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి వీడియోస్ నాకు చాలానే డిలీట్ అయిపోయాయండి ఈ చిన్న పిల్లల వల్ల. ఇంకా ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట వీళ్ళని చూపినే వద్దు అని. కాకపోతే ఇంకా నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి, పిల్లలతోనే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని వాళ్ళనే తీస్తాను. ఇంకా అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంకా పిల్లలైతే ఆడుకునేది కంప్లీట్ అయిపోయిందండి ఈవినింగ్ టైంలో. మా అమ్మ అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసింది. ఇంకా బెండకాయ సాంబార్ అనమాట. నేనైతే డిన్నర్ కంప్లీట్ చేసుకునేసానండి. ఇంతకీ మీరు చేశారా లేదా కామెంట్ చేసేయండి. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే నేనైతే అస్సలు వెయిట్ చేయను, ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేది లేట్ కాబట్టి. అంతవరకు ఉంటే ఇంకా నా పిల్లలతోటి ఇది అయిపోతుందని చెప్పేసి నేను ముందుగానే తినేస్తాను. ఇవాళ డిన్నర్ కూడా కొంచెం ముందుగానే తినేసానండి. అలా తినేసి వచ్చి ఇలా వీడియో చేసుకుంటున్నానో లేదో ఇంకా పానీపూరి తెచ్చి ముందైతే పెట్టారనమాట. ఈ పానీపూరి కోసం 2 డేస్ నుండి కొట్లాడుతున్నాం అనమాట. నేను తెమ్మనేది మా హస్బెండ్ తేలేకుండా వచ్చేసేదనమాట, అంటే మర్చిపోయి. ఇంకలా ఈరోజైతే గుర్తుపెట్టుకొని మరీ తెచ్చారు, 1కి 2గా అయితే తెచ్చారనమాట. ఇంకా దీన్ని అయితే తినేద్దాం. ఈ పానీపూరి కూడా ఇంటికి తెచ్చి తింటే అంత టేస్ట్ అనిపించదండి, అక్కడికే వెళ్ళి తింటే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే హాట్గా ఉంటుంది. పానీపూరి జంక్ ఫుడ్ అంటారు, కానీ ఇంకా దీనిలో ఉండే లాభాలు కూడా చాలానే ఉంటాయండి. మనకైతే అక్కడ చాట్ అయితే రాసి పెట్టింటారు, దీనికి ఈ లాభం ఉంది అని చెప్పేసి. ఇంకా నేనైతే అక్కడ వెళ్ళేసి తిన్నప్పుడల్లా దాన్ని చదువుతూ ఉంటాను. నాకైతే ఈ పానీపూరి మసాలా ఇంటికి తెచ్చి తిన్నప్పుడల్లా ఒక డౌట్ అండి, అక్కడే ఇచ్చినప్పుడు ఏంటో వాటర్గా ఉంటుంది అనమాట.
అనమాట వాటరీగా. కానీ ఇంటికి వచ్చి కలిపితేనేమో గట్టిగా అయిపోతుంటదండి. ఇది ఎందుకో తెలీదు, వాళ్ళు ఏదన్నా కలుపుతారా ఏంటి. నేనైతే 2 days నుండి అలిగి ఉన్నానమాట పానీపూరి తినడానికి. ఇంక ఇవాళ తెచ్చారు కదా, అలుగు మొత్తం పోయింది. ఇంకా పిల్లలు కూడా పనుకునేసారండి, నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకా నేనైతే మనస్ఫూర్తిగా తిన్నానమాట. ఎంత తిన్నామన్నది ముఖ్యం కాదు, మనస్ఫూర్తిగా తిన్నామా లేదా అనేది ముఖ్యం. ఇంకా అది ఒళ్ళు పడుతుంది అనమాట అట్లా తిన్నది. ఇంకా నైట్ టైంలో పడుకునే టైంకి ఇంకా మా అమ్మ అయితే తుమ్ములు జాస్తి అయ్యాయని చెప్పేసి ఇలా ఆవిరైతే పడుతుంది. పట్టుకునే ఆమె పట్టుకోకుండా నాతో కూడా పట్టించిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.